Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము బ్రెడ్ పీసెస్తో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ కొరకు ఎలా చేయాలో చూద్దాము. సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనము ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 8 బ్రెడ్ స్లైసెస్కి 3 eggs తీసుకున్నాను. సో మనం ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలో. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇప్పుడు అక్కడ ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకుందాము. ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇందులోకి మనము మిల్క్ యాడ్ చేసుకుందామండి. 1 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. ఇలా స్మాల్ గ్లాస్తో 1 గ్లాస్ వేసాను. ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువగా స్వీట్ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనము సినమన్ గ్రౌండ్ వేసుకున్నాము. సినమన్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము బీట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఫ్రెంచ్ టోస్ట్ చేసుకున్నాము. ఓకే అండి, ముందుగా మనము ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా బ్రెడ్ స్లైస్ తీసుకుని ఎగ్ బీట్, మనం ముందుగా ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, ఇందులో మనము ఈ విధంగా డిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ బ్రెడ్ని డిప్ చేసుకుని ప్యాన్ మీద వేసుకోవాలి. సో 2 సైడ్స్ మనము కాల్చుకోవాలి. టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాము. కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. సో ఫ్రెంచ్ టోస్ట్ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారు కదా, ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. తీసేసుకున్నాము. ఈ విధంగా మిగతావి కూడా చేసేసుకుందాము.
ఓకే అండి, చూసారు కదా, చాలా యమ్మీ టేస్టీ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. ఈ విధంగా మనము చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు లేదా డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ షుగర్ తినని వాళ్ళు ఉంటే కనుక ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. మనము మేపుల్ సిరప్లోనైనా లేదా హనీలోనైనా తీసుకోవచ్చు. ఫ్రెంచ్ టోస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Sunny Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.